నమస్తే వెల్కమ్ టు పోరా లోకల్ న్యూస్ హెడ్లైన్ చూద్దాం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మోహన్, జహీరాబాద్ డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా రాయకోట్ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాముని సుదర్శన్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాయకోట్ జరాసంఘం మండలాల నూతన కమిటీని ఏర్పాటు చేశారు. రాయకోట్ మండలం అధ్యక్షులుగా బోయిని శేఖర్, జరాసంఘం మండల అధ్యక్షులుగా సంగమేష్, ప్రధాన కార్యదర్శిగా కె సంగమేష్, సిరూర్ గ్రామాధ్యక్షులుగా శివరాజ్ కస్నూర్, అధ్యక్షులుగా నరసింహులు, మైబాద్పూర్ అధ్యక్షులుగా వెంకట్, హుస్నాబాద్ అధ్యక్షులుగా మేడికుందె గోపాల్, యూస్పూర్ అధ్యక్షులుగా బోయిని గోపాల్, నల్లంపల్లి అధ్యక్షులుగా నరేష్లను నియమించారు. కృష్ణయ్య గారితో నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాం ఇద్దరం. కానీ మేము ప్రొఫెషన్లో వచ్చాము, ఆయన సమాజ సేవలో వెళ్ళిపోయారు. కానీ ఇన్నికి ఎంతకాలం తర్వాత మళ్ళీ మేము జాయిన్ అయితే 32 ఏళ్ళ సర్వీస్ ఉంది కదా సార్, మీరు రండి పనిచేద్దాము అని చెప్పి నాకు పోస్ట్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. నాకు కూడా సమాజ సేవ చేయాలని ఉంది, కానీ గవర్నమెంట్ పదవి ఉండడం వల్ల సమాజ సేవ చేస్తుంటాం కానీ డైరెక్ట్గా సమాజ సేవ చేయలేదు. పద్ధతి ప్రకారం చేస్తుంటాం, ప్రజలకు సహాయం చేస్తుంటాం, పేద పిల్లలకు మంచి చదువు ఇస్తాం, మంచి జ్ఞానాన్ని అందిస్తాం. మా కళాశాలలో చదువుతున్నటువంటి చేస్తున్నటువంటి సుదర్శన్ సార్కి తెలిసిపోయిందండి ఆల్రెడీ మేము ఎట్లా కష్టపడుతున్నాం. వెనకబడిన సమాజం ఏదైతే ఉందో ఆ సమాజాన్ని మనము రక్షించుకోవాలి. చాలామంది ప్రజల్లో తెలియని విషయాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా వికలాంగులు, ఎవరు లేనటువంటి వాళ్ళు, ఫ్యామిలీలో ఒకరు చనిపోయి ఒకరు ఒంటరిగా జీవించేటటువంటి వాళ్ళు, వితంతువులు కానీ, వృత్తిలో పెట్టినటువంటి వాళ్ళు కానీ, ఇట్లా చాలామంది మన దాంట్లో వెనకబడి ఉంటారు. వాళ్ళకి సరైనటువంటి డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు లేదు. ఇప్పుడే వచ్చేటప్పుడు సుదర్శన్ గారు చెప్పారు, చాలామందికి వికలాంగులకు నేను సర్టిఫికేట్లు ఇప్పించి ఈరోజు పెన్షన్ కూడా వస్తుంది, వాళ్ళు హ్యాపీగా జీవిస్తున్నారని చెప్పి అన్నారు. సో అట్లాంటి పనులు చేయాలి. మనం ఏదో మనకు ఓటు హక్కు వస్తుంది కదా, ఓట్లను మనం అప్డేట్ చేసుకొని ఒకరిని గెలిపిద్దామని కాదు. అక్కడ మన వెంకటేశ్వర సార్ గారికి, గోపాల్ సార్ గారికి, మోహన్ సార్ గారికి, మన రామన్ సార్ గారికి, మన శేషర్ గారికి, విలేజ్ అధ్యక్షులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మన బీసీ సంఘం గురించి మనకు ఇప్పుడిప్పుడు తెలుసుకోవడానికి మనకు ఎక్కువ రాదు, వెనుకబడి మాట్లాడుతుంది. మనం అందరం ఐక్యంగా అయ్యి మన బీసీ కులాలన్నీ ఏకమై మనం ముందుకెళ్తే మనకి ఒక స్థాయికి వెళ్ళడానికి మనకు అన్ని అవకాశాలు వస్తాయని మనం అందరం కలిసికట్టుగా బీసీ కులాలం అందరం కలిసి ముందుకెళ్దాము. వాళ్ళు ధైర్యంగా నేను ఎస్సీని, నేను ఎస్టీని అని చెప్పుకుంటాను. మనం బీసీ అని చెప్పుకోరు. నేను ముదిరాజు, నేను పద్మశాలి, నేను గౌడు ఇట్లా అని చెప్పుకుంటున్నాం. అట్లా విడిపోతున్నాం మనం. కాదు, మేము బీసీ అని చెప్పుకోవాలి. మనం కూడా మన బీసీల జోలికి వాడు రావద్దు అనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు కొన్ని దగ్గర జరుగుతుంటాయి, రెవెన్యూ పరంగా కొన్ని ప్రాపర్టీ ఇష్యూ ఉంటుంది. ప్రాపర్టీ ఇష్యూ కాడ యాక్చువల్గా దానికి సంబంధం లేని ఎస్సీలను, ఎస్టీలను తీసుకొచ్చి వాళ్ళతో మన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేపిస్తారు. అది మెయిన్ ఇష్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పోరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.